ర్యాలీగా వెళదామని మేము అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా టెర్రరిస్టుల్ని అరెస్టులు చేయించినట్టు హౌస్ అరెస్టులు, రోడ్ల మీద ఆడవాళ్ళని కూడా విడిచిపోని వెళ్ళిపోతున్నారు. ఇది ఇలాగే ఉంటే ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో మేము బుద్ధి చెప్తాము. మా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తి చేయకపోయినా 5వ తారీఖున జాయిన్ అవ్వమన్నారు, మేము జాయిన్ అవ్వం. మా ఉద్యోగాలు పోయే అంత పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం స్కీము, ఇది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెడ్డి చాకరీ చేయించుకుంది కాకుండా కనీస వేతనం అడుగుతుంటే రోడ్ల మీద ఇడిచి ఆడవాళ్ళని చూడకుండా చిన్న పిల్లలతో దుమ్ము ధూళి అనకుండా మేము ఈ సమ్మెను కొనసాగిస్తుంటే శాంతియుతంగా ఆందోళనకరంగా తయారు చేసి మళ్ళీ ఆందోళనకారులుగా చిత్రీకరిస్తుంది. ఈ ప్రభుత్వం ఇలాగే మొద్దు నిద్ర నటించి అలాగే నటిస్తుంటే ఊరుకునేది లేదని అన్ని సంఘాలు ఆఖరికి లబ్ధిదారులు కూడా అంగన్వాడీకి సపోర్ట్ గా ఉన్నారు. రేపు ఎన్నికల్లో మా సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి చాటు చెప్తాము. ఈ ప్రభుత్వం ఇలాగే అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను ఇలాగే చేస్తుంటే మేము ఊరుకునేది లేదు. సొంత చెల్లి అయితే ఊరుకుందేమో కానీ ఈ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకోరు. మా సత్తా ఏంటో చూపిస్తాం. వచ్చే ఎన్నికల్లో గడ్డి దింపు తీస్తాం. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము ఇలాగే పోరాడుతాం. 23 రోజుల నుంచి అంగన్వాడీ యొక్క సమ్మె జరుగుతూ ఉంది. కానీ ఈ రోజు కలెక్టరేట్ దగ్గర ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుకోవడం జరిగింది. కానీ మేము కలెక్టరేట్ దగ్గరకు మాత్రం వెళ్ళలేదు. సానుకూలంగా మా నిరసన తెలియజేసి మేము సభ జరుపుకుని వెళ్ళాలనేసి మేము ఆలోచన చేసుకుని రావడం జరిగింది. కానీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రాత్రి నుంచే నాయకులందరూ కూడా హౌస్ అరెస్టులు చేయడం, ఈ రోజు కార్యక్రమానికి ఆడపిల్లలు ఎంతమంది రోడ్డు మీదకి వస్తే ఇష్టం వచ్చినట్టుగా లాగేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మేము రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మా నాయకులను తీవ్రంగా వాళ్ళు అరెస్టులు చేసి తీసుకెళ్ళడం ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మేము అందరూ కూడా ఖండిస్తా ఉన్నాము. వెంటనే మా నాయకులు విడుదల చేయాలి. కానీ ఈ ప్రభుత్వం జగన్ గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ అక్క చెల్లెళ్ళు మీకు ఎందుకు గుర్తులు రావట్లేదు మేము అడుగుతా ఉన్నాం. ఈ అక్క చెల్లెళ్ళందరూ రోడ్డు మీద కూర్చున్న ఈ చెల్లెళ్ళందరూ కూడా కడుపు మంటతోటి ఈ రోజు 23 రోజుల నుంచి రోడ్డు మీద కూర్చున్నారే. ఎన్నికల ముందు నువ్వేదైతే హామీ ఇచ్చావో తెలంగాణ కంటే అదనంగా వేతనాలు 1000 రూపాయలు ఇస్తానన్న మాట కూడా నువ్వు నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావంటే దీన్ని మేము ఏమనుకోవాలని అడుగుతా ఉన్నాము. అలాగే ఈ రోజు అంగన్వాడీలు కనీస వేతనాలు లేక కనీసం ఈ టెన్షన్ తో చనిపోతే కనీసం మట్టి కట్టి ఇచ్చే దిక్కులే కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. కనుక మేము అడుగుతా ఉన్నాం, ఏదేమైనా తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తానన్నావు, ఆ వేతనాలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో గ్రాట్యుటీని అమలు చేయాలి. ఈ 2 సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా మేము సమ్మె విరమించుకుని వెనక్కి వెళ్లేది లేదు. ఈ లోపు నువ్వు అనేక నిర్బంధాలు పెట్టి భయపెట్టి ఆందోళనకు గురి చేసినా సరే మా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. మా అంగన్వాడీ సత్తా ఏంటో చూపిస్తాం. ఏ విషయంలో తగ్గేది లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. 5వ తారీఖు నుంచి కలెక్టర్ గారు అందరికి నోటీసులు ఇచ్చారు. 5వ తారీఖు నుంచి అంగన్వాడీ కేంద్రాలకు హాజరవ్వాలి. అవ్వకపోతే కదా ప్రత్యామ్నాయం తీసుకుంటామన్నారు. నువ్వు 5వ తారీఖు ఎంత ప్రయత్నం చేసినా మా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎన్ని బెదిరించినా మేము మొత్తం వెనక తగ్గేది లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.